స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల అమలు చేసేందుకే ఎన్నికలు లేట్ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం జరగదని, బలహీన వర్గాలకు వాయిస్ ఉండాలని అన్నారు పొన్నం. సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఇన్ని రోజులు ఆగడానికి కారణం కూడా బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ బీసీ కమిషన్ వేసి వివరాలు సేకరించిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ బీసీ డెడికేషను అదేవిధంగా బీసీ కమిషన్లు రెండు కూడా నివేదికను తుది రూపం చేస్తున్న ఈ సందర్భంలో నిన్న కొంత మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. అందుకు సంబంధించి తొందరలోనే నివేదికను తీసుకొని బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో పొందుపరిచి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిపుష్టి అనేటువంటిది అభివృద్ధిలో స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉంటేనే సమగ్ర అభివృద్ధి కాబట్టి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మేము తప్పకుండా ప్రొసీజర్స్ ప్రకారం ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ముందు నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో బీసీలకు రిజర్వేషన్ తక్కువ అవుతున్నాయని తెలిసి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలు నిర్వహించింది గత ప్రభుత్వం. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. బలహీన వర్గాల గొంతుకు వాయిస్ ఉండాలి. సమాజంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు